నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మెగా డిఎస్సి హామీని తుంగలోకి తొక్కిన సీఎం జగన్ ఉన్న ఉద్యోగాల్లోనూ భారీగా కోతలు ప్రశ్నించిన నిరుద్యోగులపై సర్కారు ఉక్కుపాదం ఉచిత బస్సు ప్రయాణం పథకంపై వైకాపా సర్కారు పునరాలోచన బస్సులు సరిపోవని అంచనా దూర ప్రాంత సర్వీసుల్లో రాయితీ ఇచ్చే యోచన విశాఖకు కార్యాలయాల తరలింపు అంశంలో స్టే ఎత్తివేతకు హైకోర్టు నిరాకరణ అక్కడ ఎన్ని రోజులు ఉంటారో చెప్పాలని ప్రభుత్వానికి ప్రశ్న టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం ఈ నెల 18 వరకు గడువు సెర్చ్ కమిటీ పరిశీలించి సిఫారసు చేస్తుందని వెల్లడి నేడు ఖరారు కానున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఢిల్లీలో అధిష్టానంతో సీఎం సంప్రదింపులు నామినేటెడ్ పదవుల భర్తీపైన రేవంత్ చర్చలు సీట్ల సర్దుబాటుపై నేడు ఇండియా కూటమి వర్చువల్ భేటీ కన్వీనర్ నియామకంపై దృష్టి పంజాబ్ ఢిల్లీ స్థానాల విషయంలో కాంగ్రెస్ ఆప్ చర్చలు ఇంగ్లాండ్తో తొలి 2 టెస్టులకు భారత జట్టు ఎంపిక పుజారా రహానేలకు మళ్లీ నిరాశ యూపీ కుర్రాడు ధ్రువ్ జురేల్ కు అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి పాదయాత్రలో జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఇది 4.5 ఏళ్లుగా అధికారం అనుభవిస్తున్నారే గాని ఇచ్చిన మాట నెరవేర్చలేదు మెగా కాదు కదా కనీసం మినీ డిఎస్సికి దిక్కులేదు రివర్స్ లో వేలాది పోస్టులు రద్దు చేసి నిరుద్యోగుల్ని దగా చేశారు వైకాపా అధినేత ఒకవైపున గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా బలపరచాలని ఆలోచన చేయాలి స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు నింపాలి అని చూడాలి మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి అలాంటిది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 23,000 పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత కేవలం 7,900 పోస్టులకు ఇస్తారు రేపొద్దున దేవుడు కావాలి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెట్టాలని చెప్పి ప్రతి పిల్లలకి చెప్తా ఉన్నా. ఇది ప్రతిపక్ష నేతగా నిరుద్యోగులపై జగన్ ఒలకబోసిన ప్రేమ అధికారంలోకొచ్చాక ఏం చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా రోడ్డెక్కిన నిరుద్యోగుల గొంతు నొక్కుతున్నారు విద్యార్థుల్ని పోలీసులతో ఈడ్చిపారేయించారు కొలువులు అడిగినందుకు కొళ్లబొడిచారు తెలుగుదేశం హయాంలో 18,215 పోస్టులతో 2 డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చాయి అవి కంటి తుడిపేనని యాగి చేసిన జగన్ ఇప్పుడు కనీసం ఒక్కటంటే ఒక్క పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దగా కాదా 23 మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ డిఎస్సి ఊసేలేదు సార్ మా జీవితం నాశనమైంది సార్ 5 సంవత్సరాల నుంచి లక్షలు ఫీజులు పెట్టి కోచింగ్ తీసుకున్నాం సార్ మా జీవితం నాశనమైంది సార్ వెంటనే ప్రభుత్వం మెగా డిఎస్సి ఇవ్వాలి సార్ లేకపోతే మేము ప్రభుత్వం జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులు మోసం చేసి ఈ రోజు అరెస్టులతో డిఎస్సిని ప్రకటించకుండా డిఎస్సి ప్రకటన చేయకుండా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దారుణం జూలై ఆగస్టులోకి వచ్చినప్పటికల్లా డిఎస్సి కోసం ప్రయత్నాలకు వచ్చి ముఖ్యమంత్రి గారు రెడీ చేయమన్నారు అన్ని ఎన్ని లెక్కలు వచ్చి అన్ని చేయమన్నారు అవన్నీ చేస్తున్నాము వెంటనే దాని ప్రకటన తేదీలు కూడా దానికి ఒక కార్యాచరణ సిద్ధం చేసి అది ప్రకటిస్తాం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స ఈ మాట గతేడాది మార్చిలో చెప్పారు మళ్లీ మార్చి వచ్చేస్తోంది ఏడాది కావస్తున్నా ఆశావాహులకు నీరసం తప్ప ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ అయితే రాలేదు గతేడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 771 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నట్లు మంత్రి బొత్స ప్రకటించారు సెప్టెంబర్లో జరిగిన సమావేశాల్లో 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిలో 8,366 పోస్టులు మాత్రమే అవసరమని శాసన మండలిలో వెల్లడించారు అంటే 6 నెలల్లోనే పోస్టులు పుట్టుకొచ్చాయన్నమాట ఏపీలో 1,88,162 ఉపాధ్యాయ పోస్టులు ఉంటే 1,69,642 మంది పనిచేస్తున్నట్లు ప్రభుత్వమే లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది ఈ లెక్కన 18,000కు పైగా ఖాళీలు ఉన్నాయి మంత్రి బొత్స మాత్రం 8,366 పోస్టులే అవసరమంటున్నారు మరి మిగతా 10,154 పోస్టుల్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా లేదంటే 3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం పోస్టుల సర్దుబాటు 100% పదోన్నతుల సాకుతో ఎత్తేసిందో స్పష్టత లేదు వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ కారణాలు చూపుతూ 6,592 ఎస్జీటీ 1,160 ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ ఉపాధ్యాయ పోస్టుల్ని రద్దు చేసింది టీచర్ పోస్టుల ఖాళీల్ని భారీగా కుదించిన వైకాపా సర్కార్ పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని నియమించకుండా ట్యాబులు స్మార్ట్
స్మార్ట్ టీవీలంటూ కమిషన్లు వచ్చే వాటికి ఖర్చు చేస్తోంది. బైజూస్ కంటెంట్ తో ట్యాబులు ఇచ్చాం, మీరే చదువుకోండి అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు యోచనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విరమించుకుంది. పథకం ప్రకటిస్తే ప్రయాణికులు భారీగా పెరిగే అవకాశం ఉండటం, సరిపడా బస్సులు లేకపోవడంతో పలు సమస్యలు వస్తాయని వైకాపా ప్రభుత్వం పునరాలోచన చేసి వెనక్కి తగ్గింది. అయితే దూర ప్రాంత సర్వీసుల్లోనూ రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై జగన్ సర్కారు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. సంక్రాంతికి ఈ పథకం అమలు చేయాలని తొలుత హడావిడి చేసిన ప్రభుత్వం ఆర్టీసీ అధికారుల నుంచి ప్రాథమిక నివేదిక తీసుకున్నాక నెమ్మదించింది. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించిన తర్వాత అక్కడ ఎదురైన పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో అమలు చేయాలా వద్దా అనే విషయంలో సందిగ్ధంలో పడినట్లు సమాచారం. ఉచిత ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికులు అనూహ్యంగా పెరుగుతారని, దీనివల్ల ప్రస్తుతం అధికంగా ఉన్న డొక్కు బస్సులతో ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు. బస్ స్టాప్లు, బస్టాండ్లలో మహిళా ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షణలు, బస్సుల్లో సీట్ల కోసం గొడవలు పడటం వంటివి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయితే ఎన్నికల్లో నెగిటివ్ వస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలుగుదేశం ఈ పథకాన్ని ప్రకటించడంతో దాన్ని కాపీ కొట్టి ముందుగా అమలు చేశారనే విమర్శలు కూడా వస్తాయా అనేది కూడా సీఎంఓ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి 8,250 సొంత బస్సులుండగా వాటిలో 4,450 బస్సులు 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగి డొక్కుగా మారాయి. ఇందులోనే 1,630 బస్సులు ఏకంగా 15 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగాయి. వీటిని తక్షణం పక్కన పెట్టాల్సి ఉంది. కొత్త బస్సులు లేకపోవడంతో వీటినే రోడ్డెక్కించి పరుగులు పెట్టిస్తున్నారు. కొత్త బస్సులకు టెండర్లు పూర్తి చేసినా వాటి బాడీ తయారీ పూర్తయి రావటానికి కొంత సమయం పడుతుంది. ఈ తరుణంలో ఉచిత ప్రయాణం అమలు చేస్తే రద్దీకి తగినట్లు బస్సులు రోడ్డెక్కించలేమని ఆర్టీసీ అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఒకవేళ ఉచిత ప్రయాణం అమలు చేయాలి అనుకుంటే తెలంగాణ కంటే ఇంకా అదనంగా ఎలాంటి ప్రయోజనాలు కల్పించవచ్చనేది పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పల్లె వెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది. డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో టికెట్ కొనుగోలు చేయాలి. ఏపీలోనూ పల్లె వెలుగు, సిటీ సర్వీసులు, ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు దూర ప్రాంత సర్వీసులైన డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్ పై మహిళలకు 25% వరకు రాయితీ ఇస్తే ఎలా ఉంటుందనేది కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సంక్రాంతి రద్దీ తర్వాత ఈ పథకం అమలు చెయ్యాలా వద్దా అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. రాజధాని ప్రాంతంలో రేపు భోగిమంటల కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగిమంటల్లో వేసి నిరసన తెలపనున్నారు. సంక్రాంతి సందర్భంగా పల్లె పిలుస్తుంది రా కదిలిరా పేరుతో తెలుగుదేశం వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది. భోగి సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు పట్టిన కీడు తొలగాలని కోరుతూ వివిధ సమస్యలకు సంబంధించిన ఫోటోల్ని భోగి మంటల్లో దహనం చేయాలని పిలుపునిచ్చింది. సొంతూళ్లకు చేరుకున్న వారు సాయంత్రం గ్రామస్థాయిలో ఆత్మీయ సమావేశం నిర్వహించి స్థానికంగా నెలకొన్న సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనులపై ఒక తీర్మానం చేయాలని కోరింది. సోమవారం చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6, యువగళం, రీబిల్డ్ ఏపీ తదితర అంశాల మీద ముగ్గులు వేసి వాటితో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలని, వాటిని పల్లె పిలుస్తోంది రా కదలిరా హ్యాష్లైన్కు ట్యాగ్ చేయాలి అని తెలుగుదేశం కోరింది. తెలంగాణలో 4 ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులు, నామినేటెడ్ పదవులకు చైర్మన్ల ఎంపిక నేడు కొలిక్కి రానుంది. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. కేసీ వేణుగోపాల్తో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు. కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ అంశం తుది దశకు చేరింది. పేర్లు ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గవర్నర్ కోటా కింద 2, ఎమ్మెల్యే కోటా కింద 2 ఎమ్మెల్సీలు భర్తీ చేసేందుకు కసరత్తు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్, దీపాదాస్ మున్షి, సునీల్ కనుగోలు ఇప్పటికే ఒక దఫా సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వలేని నాయకులకు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ కార్యదర్శిలో ఓ జాబితాను రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షి, సునీల్ కనుగోలుకు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై చర్చించిన ఈ ముగ్గురు నిర్ణయానికి వచ్చిన పేర్లపై ఇవాళ కేసీ వేణుగోపాల్తో సమాలోచనలు జరపనున్నారు. అనంతరం తుది జాబితాపై అధిష్టానంతో ఆమోదముద్ర వేయించి ప్రకటించే అవకాశం ఉంది. 4 ఎమ్మెల్సీల్లో 1 తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు ఇవ్వాల్సి ఉండగా మిగిలిన 3 బీసీ, మైనారిటీ, ఓసీకి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎంపిక పూర్తి కాగానే ఈ నెల 18లోపు సంబంధిత అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంది. శాసనసభలో ఉన్న బలాబలాల్ని పరిశీలనలోకి తీసుకున్నట్లయితే ఎమ్మెల్యే కోటా 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలోనూ ప్రధాన పదవులను అర్హులైన నాయకులకు కట్టబెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి సమాలోచనలు చేసిన తర్వాత జాబితా ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అదే జాబితాను కాంగ్రెస్ పెద్దలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉంది. ఆర్టీసీ, పౌర సరఫరాల, మైనింగ్, ఆబ్కారీ, టీఎస్ఐఐసి, ఆగ్రో, రైతు బంధు సమితి, విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్ఫెడ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్, మత్స్య కార్పొరేషన్, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ తదితర ముఖ్యమైన 20కి పైగా కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన, పార్టీ గెలుపునకు కృషి చేసిన నాయకులకు తొలి ప్రాధాన్యమివ్వనున్నారు. ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా సామాజిక సమీకరణాల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మణిపూర్ నుంచి రేపు ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు తిరిగి ఢిల్లీ చేరుకుని మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందంతో కలిసి దావోస్ వెళ్లనున్నారు. 4 రోజులు దావోస్, 1 రోజు లండన్లో పర్యటించి తిరిగి ఈ నెల 20న హైదరాబాద్ రానున్నారు. అభయహస్తం పథకాల దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాపాలనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భట్టి అధ్యక్షతన 5 గ్యారెంటీల అమలు, విధి విధానాలపై వివిధ శాఖల అధికారులతో చర్చించింది. దరఖాస్తుల డేటా ఎంట్రీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. అసలైన లబ్ధిదారుల ఎంపిక జరగాలని, దానికి తగినట్లు కార్యాచరణ ఉండాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దరఖాస్తుల్లో బ్యాంకు వివరాలే అడగనందున ఓటీపీ అనే అంశమే తలెత్తదని స్పష్టం చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీధర్ బాబు కోరారు. దరఖాస్తుల్లో సరైన వివరాలు లేనట్లయితే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు సేకరించాలని ఆదేశించారు. నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. సచివాలయంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు సమీక్ష జరిపారు. 1,00,000 ఎకరాలకు నీరందించే ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లముల ఎత్తిపోతల ప్రాజెక్టు కాలువలతో పాటు ఎస్ఎల్బీసీ కాలువలు, టన్నెల్ పనులను వెంటనే చేపట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్ఎల్బీసీ కాలువలను పూర్తి చేసినప్పటికీ బారాస ప్రభుత్వం కనీసం వాటి నిర్వహణ కూడా చేపట్టలేదన్నారు. 10 ఏళ్లుగా నిర్వహణ లేక కాలువలు పూడికలతో నిండిపోయాయన్నారు. కాలువలకు మరమ్మతులు చేపట్టి ఈ సంవత్సరంలోనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేసిందని మంత్రి వెంకటరెడ్డి ఆరోపించారు. మెజారిటీ పనులు పూర్తయిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు సుమారు 100 కోట్లు, పనుల కోసం మరో 100 కోట్లు త్వరగా విడుదల చేస్తామని ఇరువురు తెలిపారు. ఏడాదిలో మొదటి దశను పూర్తి చేసి 50,000 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. భారాస హయాంలో సంక్షేమానికి ఇన్ని అడ్డంకులు లేవని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సందర్భాల్లో దివాళా కోరుతనాన్ని ప్రదర్శిస్తోందని, ప్రజలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారని వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతామన్న ధీమా భువనగిరి సన్నాహక సమావేశం సందర్భంగా కార్యకర్తల్లో కనిపించిందని జగదీష్ రెడ్డి చెప్పారు. వచ్చిన ప్రభుత్వం నెల రోజుల లోపలనే తన దివాళా కోరుతానని బయట పెట్టుకుంది. ఇచ్చిన మాట ఒకటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. 9వ తారీఖునే మీకు రైతు బంధు వస్తుంది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పిండ్రు. కానీ ఇంతవరకు పత్తా లేదు. రుణమాఫీ కూడా 9వ తారీఖే చేస్తామని చెప్పిండ్రు. దానిపైన చర్చ కూడా లేదు. మరి ఇష్టమైన పథకాలకు అప్లికేషన్లు అడుగుతున్నారు, దాంట్లో సంపూర్ణమైన సమాచారం అడగలేదు. ఇచ్చిన అప్లికేషన్లు వాళ్ళ మీద వారేసుకుంటూ పోతున్నారు. అంగన్వాడీలతో ప్రభుత్వం ఆరోసారి నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. వారి వేతనాల పెంపుపై పీఠముడి ఇంకా వీడలేదు. శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర అధికారులతో కూడిన మంత్రుల కమిటీ అంగన్వాడీల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపింది. 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. విధానపరమైన అంశాలలో సానుభూతితోనే వ్యవహరించామని, వేతనంపైనే అంగన్వాడీ సిబ్బంది పట్టుబడుతున్నారని సజ్జల వెల్లడించారు. అంగన్వాడీల డిమాండ్లు అసహజం, గొంతెమ్మ కోరికలని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఈ సమ్మె వెనుక రాజకీయ అజెండా ఉందన్న సజ్జల అంగన్వాడీలు సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని కోరారు. లేని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయక తప్పదన్నారు. చూద్దామన్న వాళ్ళం తర్వాత కాదు, మరీ ఇదిగా అడుగుతున్నారని కమిట్మెంట్తో వస్తున్నాం. అటువైపు నుంచి ఒకటే దీని మీద ఉన్నారు, అది గమనించాలి. ఇన్ని పెట్టిన తర్వాత
ఇవన్నీ రిజాల్వ్ అయ్యి ఒక్క దీని దగ్గరే ఉండి అదే సాల్వ్ చేయకపోతే ఏదంటే దాని మీద చర్చకే ఉంది. వాళ్ళ పొజిషన్ వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు వచ్చి అంగీకరిస్తే మంచిది. అలా కాకుండా దాని మీద మా పొజిషన్ మాదంటే ఏదో మేము రాజకీయం కోసం ఇంకొన్నాళ్ళు వీళ్ళు అడగని ఆ తర్వాత ఇస్తాము ఇచ్చి చేయి ఏదో ఇచ్చేసుకుందామనే ఉద్దేశంలో అయితే ఈ ప్రభుత్వం ఎప్పుడు లేదు. కాబట్టి సీఎం క్యాంపు కార్యాలయాల ముసుగులో అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను తిరిగి త్రిసభ్య ధర్మాసనానికే పంపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. అప్పటి వరకు సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా విశాఖలో ఎన్ని రోజులుంటారు, ఎంత విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు వంటి ప్రశ్నలు సంధించింది. అమరావతి నుంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ దుర్గా ప్రసాదరావుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి ముసుగులో విశాఖపట్నానికి కార్యాలయాలను తరలిస్తున్నారని హైకోర్టులో రైతులు వేసిన పిటిషన్పై ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలను వినిపించారు. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నామన్న ఉద్దేశంతో సింగిల్ జడ్జి స్టే ఇచ్చారన్న ఆయన నిజానికి కార్యాలయాలను తరలించట్లేదని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి పనుల సమీక్ష కోసం సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమీక్ష నిమిత్తం హాజరయ్యే అధికారులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నామని కోర్టుకు చెప్పారు. పిటిషనర్లు తప్పుగా అర్థం చేసుకుని వ్యాజ్యాలు వేశారని ఏజీ చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయ ఏర్పాటుపై గతంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపినందున ప్రస్తుత వ్యాజ్యాలు అక్కడే విచారణ జరపాలని, సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొనసాగించాల్సిన అవసరం లేదని వాదించారు. రాజధాని రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్న మురళీధర్రావు వాదనలు వినిపిస్తూ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపినా, సింగిల్ జడ్జి వద్దకు పంపినా అభ్యంతరం లేదన్నారు. ధర్మాసనం నిర్ణయం తీసుకునే వరకు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులను విశాఖకు తీసుకెళ్తున్నారు, అక్కడ ఎన్ని రోజులు ఉంటారు, ఎంత విస్తీర్ణంలో క్యాంపు కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారనే వివరాల పట్టికను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అమరావతి నుంచి కార్యాలయాలను తరలించొద్దని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఉద్దేశం నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. విశాఖలో కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం ప్రభుత్వం లక్షల చదరపడుగుల స్థలాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో అక్కడికి కార్యాలయాలను తరలిస్తున్నారన్న భావనతో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉండొచ్చని అభిప్రాయపడింది. ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులిచ్చినా అవి అభ్యంతరకరమని ప్రభుత్వం భావించే అవకాశం ఉందన్న ధర్మాసనం వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపితే ఆ ధర్మాసనమే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించాలా, ఎత్తేయాలా, కొనసాగించాలా అనే విషయాన్ని నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. వ్యాజ్యాలపై తగిన ధర్మాసనం విచారణ చేపట్టే వరకు ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. యువ సమూహం తన వెంట ఉంది కాబట్టే నేరపూరిత వైకాపాతో బలంగా పోరాటం చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేనానితో గ్లాసు టీ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తనను అన్ని విధాలా నమ్మి లక్ష్య సాధనలో నిలబడింది యువత మాత్రమేనని పవన్ చెప్పారు. రాజధానితో పాటు అన్ని జిల్లాల్లోనూ ఆర్థికాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఐటీ రంగం, వ్యవసాయం, వ్యాపారం, ఇతర రంగాల్లోనూ యువతకు అవకాశాలు కల్పించేలా చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. చదువుకు తగిన ఉద్యోగాలు లేక యువత వలస వెళ్లి సాధారణ జీతాలకు పనిచేసే పద్ధతి మారాలన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, ఇదే అనేక నేరాలకు మూలమన్నారు. నేరాలను అరికట్టాలంటే ముందుగా గంజాయి ముఠాలను కట్టడి చేయాలన్నారు. యువత చెప్పే ప్రతి ఆలోచనలను జాగ్రత్తగా విని వాటిని ప్రజా పాలసీగా తీసుకొస్తానని తెలిపారు. రాబోయే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వంలో జవాబుదారీతనం ఉంటుందని పవన్ వివరించారు. విభిన్న కుల మతాల సమాహారంగా ఉన్న మంగళగిరి నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో లోకేష్ వరుస భేటీలు కొనసాగిస్తున్నారు. దుగ్గిరాల, మంగళగిరి మండలాల్లోని తటస్థులతో ఆయన సమావేశమయ్యారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులోని చెంచు సామాజిక వర్గ పెద్ద తిరుపతయ్య కుటుంబ సభ్యులతో లోకేష్ సమావేశమయ్యారు. సంచార జాతిగా ఉన్న తమ సామాజిక వర్గీయులకు ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి ఆదుకోవాలని వారు కోరారు. రాబోయే 3 నెలల్లో ప్రజాప్రభుత్వం వస్తుందని, చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని లోకేష్ హామీ ఇచ్చారు. పెదవడ్లపూడి, లంబాడి సామాజిక వర్గ ప్రముఖులు జరపాల సాంబశివరావును ఆయన నివాసానికి వెళ్లి లోకేష్ కలిశారు. ప్రముఖ చేనేత వ్యాపారి వెనిగేళ్ల శంకర్రావు, కొల్లి శ్రీనివాస్తోనూ సమావేశమయ్యారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఖిద్మత్ టీం సభ్యులను కలిసిన లోకేష్ వారి సేవలను అభినందించారు.
సంక్రాంతికి సొంత నియోజకవర్గంలో పర్యటించాలని భావిస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 2022 మార్చి 8న టీవీ5 న్యూస్ ఛానల్ అధిపతి బి రాజగోపాల్ నాయుడు దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని పోలీసులకు తేల్చి చెప్పింది. న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సంక్రాంతికి ఏపీకి వస్తున్న తనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనలను పాటించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ వేదికగా జరిగే అంతర్జాతీయ బయో ఆసియా సదస్సుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే నెల 26 నుంచి 28 వరకు బయో ఆసియా సదస్సు జరుగుతుందని ఆయన చెప్పారు. జీవశాస్త్రం, ఆరోగ్య రంగంలో జరిగే పరిశోధనలకు సదస్సు వేదికగా మారుతుందని, 50 దేశాలకు చెందిన 3000 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని వెల్లడించారు. 2 దశాబ్దాల నుంచి ఎంతో ఘనంగా సదస్సు జరుగుతోందని, ఈ ఏడాది కూడా విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు తెలిపారు. As you all know, our Hyderabad city is a very beautiful place, and we are very eager to welcome over 3,000 global leaders from more than 50 countries. During the event, we will host more than 7 global CEOs, in addition to several distinguished academic, business, and government leaders. The focus will also be on startups in this space. So join us at BioAsia 2024. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. స్క్రీనింగ్ కమిటీ ద్వారా చైర్మన్, సభ్యుల ఎంపిక జరుగుతుందని వెల్లడించింది. అర్హతలు, విధి విధానాలను నోటిఫికేషన్లో పేర్కొంది. కమిషన్లోని సభ్యుల్లో కనీసం సగం మంది కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వంలో 10 ఏళ్లు ఉద్యోగం చేసిన వారై ఉండాలని తెలిపింది. మిగిలిన సభ్యులను అకాడమిక్, మేనేజ్మెంట్, న్యాయ, శాస్త్ర, సాంకేతిక, హ్యుమానిటీస్ రంగాల నుంచి ఎంపిక చేస్తామని తెలిపింది. టీఎస్పీఎస్సీ సభ్యులుగా గతంలో పదవీ కాలం ముగిసిన వారు మరోసారి నియామకానికి అనర్హులు. 6 ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉన్న చైర్మన్ సభ్యుల గరిష్ట వయోపరిమితి 62 ఏళ్లు. టీఎస్పీఎస్సీ మరో సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా కూడా రాజీనామా చేశారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చపడిందని సుమిత్ర పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా బెటాలియన్ పెట్రోల్ బంకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్రమత్తమైన ప్రయాణికులు వివిధ మార్గాల ద్వారా బస్సులోంచి బయటకు పడ్డారు. కానీ ఒక మహిళ చెయ్యి ఇరుక్కుపోవడంతో ఆమె బస్సులోంచి బయటకు రాలేకపోయింది. ఈలోపు మంటలు తీవ్రమై బస్సులోనే ఆమె సజీవ దహనమైంది. ఈ ప్రమాదంలో 4గురికి గాయాలు కాగా వారిని గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకరిని హైదరాబాద్కు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. నిద్రమబ్బులో డ్రైవర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పాలస్తీనియన్లపై మానవ హననానికి పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఇజ్రాయెల్ గట్టిగా తిప్పికొట్టింది. హమాస్ మిలిటెంట్ల దాడుల నుంచి తమ ప్రాణాలను రక్షించుకునేందుకు న్యాయబద్ధమైన పోరాటాన్ని చేస్తున్నామని సమర్థించుకుంది. ఈ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, కోరుకోలేదని నెదర్లాండ్స్లోని హేగ్లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజేలో శుక్రవారం వాదనలు వినిపించింది. మానవ హననానికి అసలైన దోషులు హమాస్ మిలిటెంట్లేనని ఇజ్రాయెల్ ఆరోపించింది. దక్షిణాఫ్రికా తమపై చేసిన ఆరోపణలు కుట్రపూరితంగా ఉన్నాయని పేర్కొంది. వైమానిక, భూతల దాడులతో గాజాలో విధ్వంసానికి, మానవ హననానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్ను నిలువరించేలా చర్యలు తీసుకోవాలంటూ కేసు వేసిన దక్షిణాఫ్రికా గురువారం తన వాదనలు వినిపించింది. ఐసీజేలో 2 రోజుల పాటు కొనసాగిన విచారణ శుక్రవారం ముగిసింది. సాధ్యమైనంత త్వరగా ఆదేశాలను జారీ చేస్తామని ఐసీజే అధ్యక్షుడు జాన్ ఈ డానగ్యూ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష ఇండియా కూటమి ఇవాళ వర్చువల్గా సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీట్ల పంపకాలపై ఒక వ్యూహం రూపొందించడం సహా కూటమికి కన్వీనర్ ఉండాలా వద్దా అనే అంశంపై అగ్రనేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ వర్చువల్ సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరు కావట్లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముందస్తుగా నిర్ణయించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఆమె భేటీలో పాల్గొనడం లేదని తెలిపాయి. ఇండియా కూటమికి కన్వీనర్గా బీహార్ సీఎం నితీష్ కుమార్ ఉండాలని జనతాదళ్ యునైటెడ్ జేడీయూ కోరుకుంటోంది. ఈ అభిప్రాయాన్ని తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఢిల్లీ, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకాలపై రెండోసారి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు శుక్రవారం చర్చలు జరిపాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రెండు పార్టీల సీనియర్ నేతలు పాల్గొన్నారు. మరోసారి సమావేశమై సీట్ల పంపకాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. పొత్తుపై చర్చ బాగా జరుగుతోందని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. అయితే చర్చలపై బంతికి వ్యాఖ్యానం చేయలేమని ఆయన పేర్కొన్నారు. ఇంగ్లాండ్తో ఈ నెల 25 నుంచి స్వదేశంలో జరగనున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో తొలి 2 మ్యాచ్లకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ జట్టుకు నేతృత్వం వహించనున్నాడు. చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాన్ కిషన్కు చోటు దక్కలేదు. గాయం కారణంగా షమి, ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక కాలేదు. ఉత్తరప్రదేశ్కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్కు తొలిసారి టెస్టు జట్టులో స్థానం దక్కింది. కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ బుమ్రా, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జట్టులో ఉన్నారు. వికెట్ కీపర్ల జాబితాలో కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురేల్ చోటు దక్కించుకున్నారు. బౌలర్ల జాబితాలో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్ స్థానం పొందారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 25న తొలి టెస్టు జరగనుంది.